దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రాబోతున్నారు. వీరి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి వీరు మరికొద్ది సేపట్లో అడుగు పెట్టబోతున్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లుగా నాసా వెల్లడించింది. ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇక తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని, తమ వస్తువులను ప్యాక్ చేసుకుంటున్నారని నాసా వెల్లడించింది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సున్నితంగా గమనిస్తున్నారు. భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10:15 అంటే మరికొన్ని నిమిషాల్లోనే అన్డాకింగ్ ప్రక్రియ కూడా మొదలవుతోంది. ఆ తర్వాత క్రూ డ్రాగన్ వ్యోమ నౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతోంది. భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను రేపు తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత అంటే 3:27 ఈ వ్యోమ నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతోంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. సునీత విలియమ్స్ విల్మోర్ తో పాటు మరో 2 వ్యోమగాములు పుడమికి చేరుకుంటారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు.